నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. బళ్ళు ఓడలగును, ఓడలు బళ్ళగును అని మనం చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అది ఖచ్చితంగా భారత్ విషయంలో నిజమని నిరూపితమవుతోంది. ఎందుకంటే ఇవాళ భారత్ కోసం అటు ఫ్రాన్స్, ఇటు బ్రిటన్ రెండు దేశాలు పోటీ పడుతున్నాయి. ఆ రెండు దేశాల్లో దిగ్గజ సంస్థలు ఈరోజు భారతదేశంలో పెరుగుతున్న రక్షణ రంగంలో వాటా కోసం, ఇక్కడ వాళ్ళు కూడా పనిచేయడం కోసం, కాంట్రాక్ట్ల కోసం ఉవ్విళ్ళూరుతున్నాయి. విపరీతమైన పోటీలో ఇప్పుడు భారత కంపెనీలు, భారత ప్రభుత్వ రంగ సంస్థ, అటు ప్రైవేటు సంస్థ రెండూ కూడా ఈ పర్టికులర్ రెండు దేశాలకు సంబంధించినటువంటి సంస్థలతో జత కట్టడంతో ఇవాళ ఆమ్కా ప్రాజెక్ట్ అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే మనం 5th జనరేషన్ ఫైటర్ జెట్ని తయారు చేసుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందో ఆ 5th జనరేషన్ ఫైటర్ జెట్ ఇంజన్ కోసమని రెండు విదేశీ సంస్థలు భారతీయ సంస్థలతో కలిసి ఒప్పందాలు చేసుకుని ఇప్పుడు ఆ ఆమ్కా ప్రాజెక్టు కోసం పోటీ పడుతున్నాయి. సో డీటెయిల్స్లోకి వెళతాను నేను. బ్రిటన్కి చెందినటువంటి రోల్స్ రాయిస్, భారతీయ కంపెనీ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. వీళ్ళు ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ని క్రియేట్ చేశారు అండ్ వీళ్ళు ఆమ్కా కోసం అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే మనం 5th జనరేషన్ ఫైటర్ జెట్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో భారతీయ సంస్థలతో కలిసి ఈ ఆమ్కాని తయారు చేయాలనుకుంటున్నాము. ఆ ప్రాజెక్ట్ రూపకల్పన ఆల్రెడీ జరిగింది అండ్ దానికి సంబంధించిన భూమి పూజ కూడా మన ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా జరిగింది. సో అటువంటి ఆమ్కా ప్రాజెక్టులో భాగస్వామ్యం కోసం, ఆ ఇంజన్ అభివృద్ధి కోసమని ఇప్పుడు రోల్స్ రాయిస్ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండూ ఏకమై ఇవాళ ఈ ఆమ్కా ప్రాజెక్ట్ కోసం వచ్చాయి. ఇంకోవైపు ఫ్రాన్స్కి చెందినటువంటి సఫ్రాన్ అనే ఇంజన్ తయారీ సంస్థ, ఇది చాలా అంతర్జాతీయంగా పేరెన్నికగన్నటువంటి దిగ్గజ సంస్థనే ఇంజన్ తయారీలో. సో సఫ్రాన్ అండ్ భారతదేశంలోని డిఆర్డిఓకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి డిఆర్డిఓలో అనుబంధ విభాగమైనటువంటి జిటిఆర్ఈ గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, ఈ జిటిఆర్ఈ అండ్ సఫ్రాన్ సంయుక్తంగా ఆమ్కా ఇంజన్ తయారు చేయడం కోసమని ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ జిటిఆర్ఈ సాఫ్రాన్కి సంబంధించినటువంటి దాన్ని ఆల్రెడీ డిఆర్డిఓ ఎవాల్యుయేట్ చేస్తోంది, ఆ రీసెర్చ్ యాక్టివిటీ జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా రోల్స్ రాయిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి కూడా ఇప్పుడు ఈ ఇంజన్ టెక్నాలజీ ఆమ్కాకి సంబంధించి చేయడం కోసం ముందుకొస్తున్నాయి. ఇది నిజంగా చాలా గొప్ప పరిణామం. భారతదేశంలో అనేక వార్తాంశాలు, ముఖ్యంగా ఈ బొద్దింకల గురించి, అభిజిత్ దిప్కే ఏ స్కూల్కో వెళ్ళాడు, అక్కడేదో జరిగింది, ఇక్కడేదో జరిగిందని ఈ వార్తా కథనాల్లో నిమగ్నమవుతున్న టైంలోనే భారతదేశంలో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. రక్షణ రంగంలో ముఖ్యంగా అద్భుతాలు సృష్టించడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించినటువంటి వార్తాంశాల మీద కొంత సమయం మనం కూడా కేటాయించాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనాలిసిస్ ద్వారా మీ ముందుకు వచ్చాను. ఇక వివరాల్లోకి వెళితే ఆమ్కా అనేది మనకు తెలుసు అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది 5th జనరేషన్ ఫైటర్ జెట్ని మనం తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి కేవలం 3 దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉంది. 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఒకటి అమెరికా అండ్ రెండు అటు రష్యా, మరోవైపు చైనా. సో ఇప్పుడు అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీలో కూడా నిజంగా చెప్పాలంటే ఇంకా అధునాతనమైన టెక్నాలజీ ఉందా అంటే క్వశ్చన్ మార్క్గానే ఉంది. ఎందుకంటే మొన్ననే ఇరాన్ యుద్ధంలో F-35ని కూల్చాము అని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన పరిస్థితి. బట్ ఆ F-35 కూడా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. సో స్టెల్త్ టెక్నాలజీ అంటారు, అంటే శత్రు సైన్యానికి సంబంధించిన ఎనిమీ టెరిటరీలో ఉన్నటువంటి రేడార్లకు చిక్కకుండా ఆ పర్టికులర్ ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళి విధ్వంసం సృష్టించి రాగలిగే క్యాపబిలిటీ ఉండాలి. సో స్టెల్త్ టెక్నాలజీ, ఈ స్టెల్త్ టెక్నాలజీ నిజంగానే ఇప్పుడు అమెరికా దగ్గర ఉందా అంటే ఈవెన్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. బట్ చైనా కూడా మా దగ్గర ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్ మేము ఆల్రెడీ తయారు చేశామని చెప్తున్నారు. కానీ ఆ ఫైటర్ జెట్ని మన సరిహద్దుల్లో, లదాఖ్ సరిహద్దుల్లోనే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆ ఫైటర్ జెట్ని లాక్ చేశామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారే గతంలో ప్రకటించినటువంటి ఉదంతం ఉంది. అంటే అర్థం ఏంటి? లాక్ చేయడం అంటే అర్థం ఏంటంటే మేము మిజైల్ కొట్టడానికి అంటే మిమ్మల్ని గుర్తించడం. స్టెల్త్ టెక్నాలజీతో కూడినటువంటి ఫైటర్ జెట్ అని మీరు చెప్తున్నారు, కానీ ఆ స్టెల్త్ టెక్నాలజీని మేము గుర్తించగలిగామంటే మీ స్టెల్త్ క్యాపబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సో మిమ్మల్ని మేము పసిగట్టగలము అని మనం నిరూపించాం. సో ఈ నేపథ్యంలో బట్ అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ అవి. సో ఆ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ఈవెన్ భారతదేశం కూడా తయారు చేసుకోవాలని మనం ప్రయత్నం మొదలుపెట్టాము. అండ్ 2035 కల్లా ఈ ఆమ్కా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం కాబోతోంది. రైట్, ఒక ఇంజన్ విషయంలోనే ప్రతిష్టంభన ఉంది.
మెటీరియల్స్, మెటరల్జీ, దానికి సంబంధించినటువంటి అనేక కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా మనం తయారు చేసుకోగలిగే క్యాపబిలిటీ మనం సంపాదించుకోగలిగాం. డిఆర్డిఓ పరిధిలో రీసెర్చ్ యాక్టివిటీస్ అద్భుతంగా జరుగుతున్నాయి కాబట్టి ఆ రీసెర్చ్ ఈవెన్ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా వచ్చారు, ప్రైవేట్ కంపెనీలు కూడా అద్భుతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నారు కాబట్టి ఆమ్కాకి పెద్ద ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడుంది అని అంటే ఇంజిన్ విషయంలోనే ప్రాబ్లం ఉంది. దీని గురించి మేము అనేక సార్లు నేషనల్ స్టబ్లో అనేక చర్చల్లో విషయాలు చెప్తూనే వస్తున్నాము. బట్ మరొకసారి రీఐటరేట్ చేస్తాను. సో ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయా దేశాలకి ఆయుధాలని అమ్మడానికి ఇష్టపడతాయి. ఏదైనా వెపన్స్ ఇవ్వడానికి లేకపోతే సర్వీలెన్స్ సిస్టమ్స్ ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు, దాని ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి. అదే టెక్నాలజీని ఇవ్వడానికి మాత్రం అన్ని దేశాలు నిరాకరిస్తాయి. అమెరికా F-16 ఫైటర్ జెట్స్ని పాకిస్తాన్కి ఇచ్చింది, కానీ పాకిస్తాన్కి ఎప్పుడు అవసరం వచ్చినా, ఇప్పుడు F-16లు మొన్న గ్రౌండ్ అయిన పరిస్థితి, ఈ నేపథ్యంలో వాళ్ళకి కావాలి అని అంటే అమెరికానే వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి, అమెరికానే వచ్చి వాటి రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ చేయాల్సిన పరిస్థితి. సో ఇప్పుడు కూడా టెక్నాలజీని, సోర్స్ కోడ్స్ని ఏ దేశానికి ఇవ్వరు. సో జస్ట్ ఫైటర్ జెట్స్ని అమ్మేస్తారు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రఫేల్ని మనం కొనుక్కున్నాం, కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరగడం అనేది ఉండదు. ఇప్పుడు మనం అఫ్కోర్స్ టెక్నాలజీకి సంబంధించి మనం చూస్తే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు ఈరోజు ఆమ్కా మనం తీసుకొస్తున్నాం కాబట్టి. బట్ స్టిల్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే కొన్నిటిని మాత్రమే ఇస్తారు, మిగతా ఏవి ఇవ్వరు. బట్ ఇంతకుముందు ఈ టెక్నాలజీ లేక ఎవరూ కూడా మనకు సహాయం చేయకపోవడంతో భారతదేశంలో ఒక క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేసుకోవడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. నంబి నారాయణన్ గారు, వారు శాస్త్రవేత్త నంబి నారాయణన్ గారు ఈ క్రయోజెనిక్ ఇంజిన్ కోసం ఎంత తప్పించిపోయారో మనకు ఈవెన్ రాకెట్రీ అనే సినిమాలో మనకు చాలా అద్భుతంగా చూపించారు కూడా. ఆయన జీవిత కథ ఆధారంగా తీసినటువంటి సినిమానే అది. సో ఇంజిన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. సో ఆ ఇంజిన్ టెక్నాలజీని తయారు చేసుకోవడానికి మనకు 78 ఏళ్ళు అవుతున్నా, 80 ఏళ్ళకు వస్తున్నా కూడా ఇప్పటికీ మనం తయారు చేసుకోలేకపోయాం. సో ఆ ప్రయత్నంలోనే భారత ప్రభుత్వం నిమగ్నమైంది. అందులో భాగంగానే కేవలం మనమే తయారు చేసుకోవడం అనేది కాదు, ఇప్పుడు దిగ్గజ ఇంజిన్ తయారీ సంస్థలు వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకొని వాళ్ళ టెక్నాలజీని భారతదేశంలోనే ఉంచే విధంగా, ఇక్కడే తయారు చేసే విధంగా, సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఈ భారతదేశం మారాలి అని అంటే వాళ్ళు అక్కడ ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడికి పంపిస్తామంటే కుదరదు. సో మనమే ఇక్కడ తయారు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు పుట్టపర్తిని కేంద్రంగా చేసుకున్నాం మనము, అండ్ ఇక్కడ ఆ తయారీ వ్యవస్థను సిద్ధం చేయబోతున్నాం. అయితే ఎవరు తయారు చేయాలి అనే దగ్గర పోటీ నడుస్తుంది, సెఫ్రానా లేకపోతే రోల్స్ రాయ్స్ అని. సో రోల్స్ రాయ్స్ రిలయన్స్తో కలిసి చేయాలి. రిలయన్స్ ఏం ఆఫర్ చేస్తుంది? రిలయన్స్ పెట్టుబడి, ఫండింగ్ చేయగలుగుతుంది, విపరీతంగా వాళ్ళ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయగలుగుతారు, మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యవస్థ రిలయన్స్ దగ్గర ఉంది, టెక్నాలజీ రోల్స్ రాయ్స్ దగ్గర ఉంది. ఇద్దరు కలిసి ఈ ఆమ్కా కోసమని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోవైపు సాఫ్రాన్ దగ్గర టెక్నాలజీ ఉంది, మన డిఆర్డిఓ పరిధిలో ఉన్నటువంటి GTRE వీళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో దిగడానికి అవకాశం ఉంది. సో ప్రైవేట్ ప్లేయర్ ఎవరైనా సరే వాళ్ళు ఇన్వాల్వ్ కూడా చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ఇంజన్కి సంబంధించినటువంటి అంశంలో భారత్ ఇదొక పురోగతిగానే మనం చూడాలి. అండ్ ఇప్పుడు ఆయా దేశాలు మరి విదేశీ కంపెనీలుగా టెక్నాలజీ ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనము నెగోషియేట్ చేయబోయేది కూడా అదే అంశంలో ఉంటుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఓనర్షిప్, IP ఓనర్షిప్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్ విషయంలో మనం నెగోషియేట్ చేయొచ్చు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఏ విధంగా ఉండబోతుందనే విషయంలో మనం వాళ్ళతో చర్చిస్తాము. అండ్ ఎక్స్పోర్ట్ రైట్స్, ఒకవేళ మనం తయారు చేసిన తర్వాత దీన్ని ఎవరికైనా ఎగుమతి చేయాలంటే కూడా అందులో ఎవరికి ఎంత హక్కు ఉంటుంది అనే విషయంలో మనము రోల్స్ రాయ్స్తో మనము ఖచ్చితంగా నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంది. అండ్ అప్గ్రేడ్ ఫ్రీడమ్, ఒకవేళ ఆ ఇంజన్ క్యాపబిలిటీస్ ఇంకా రాబోయే రోజుల్లో ఒక 20 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో ఇంకొంత కొత్తగా అప్గ్రేడ్ చేయాలి అనుకుంటే అప్గ్రేడ్ చేయడానికి కావాల్సిన ఫ్రీడమ్ కూడా కావాలి, దాని గురించి. అండ్ లైఫ్ సైకిల్ సపోర్ట్, ఇందాక నేను చెప్పినట్టుగా పాకిస్తాన్ ఫైటర్ జెట్స్కి లైఫ్ సైకిల్ ఎన్ని రోజులు పనిచేస్తూ అన్ని రోజులు సపోర్ట్ ఉండే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ సంస్థలతోటి మనం ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. సో నిజంగా చెప్పాలంటే ఇది పెద్ద అడుగు ఆమ్కా ప్రాజెక్ట్లో. ఆమ్కా వచ్చింది అని అంటే మాత్రం దేశంలో ఒక పెద్ద ఎకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఇది కేవలం ఫైటర్ జెట్కి ఆగిపోదు, ఫైటర్ జెట్తో పాటు ఒక పెద్ద ఎకోసిస్టమ్ బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. అందులో ఏంటంటే DRDOలో రీసెర్చ్ యాక్టివిటీ పెరుగుతుంది, మన IITs నుంచి వచ్చేటువంటి గ్రాడ్యుయేట్స్ రీసెర్చ్లో నిమగ్నం అవుతారు. ఇంకోవైపు ఇండియన్ యూనివర్సిటీస్లో రీసెర్చ్ యాక్టివిటీ పెరుగుతుంది. మరొక వైపు MSMEస్కి
చిన్న చిన్న కాంపోనెంట్స్ తయారు దగ్గర నుంచి చాలా వాటిల్లో చాలా కంపెనీలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డిఫెన్స్ ఎకోసిస్టమ్ డెవలప్ అవ్వడానికి ఈ ఆమ్కా కూడా దోహదం చేస్తుంది. 2035కి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలని మనం అనుకుంటూ ఉన్నాము. ఫస్ట్ ఫైటర్ జెట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్ రాబోతోంది. సో ఈ నేపథ్యంలో పడినటువంటి ఈ భారత్ కోసమని బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు పోటీ పడుతున్న విధానం గురించి నేను మీకు డీటెయిల్స్ తెలియజేశాను. ఈ వివరాలు నచ్చితే 10 మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇది భారత రక్షణ రంగం ఇప్పటికీ గతంలో 2014 ముందు వరకు కేవలం దిగుమతుల మీద ఆధారపడేవాళ్ళు. ఇవాళ మనం ఎగుమతులకు ఎగబాకాం. అందులోనూ 30,000 కోట్ల పైచిలకు ఎగుమతులు 2025-26 సంవత్సరంలో మన భారత రక్షణ రంగం చేయగలిగింది, నమోదు చేయగలిగింది. అది 2030 కల్లా 1,00,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది భారత ప్రభుత్వం. సో కేవలం బయట దేశాల మీద ఆధారపడి కనీసం బూట్లు కూడా మన దగ్గర తయారు చేసుకోకుండా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు 5th జనరేషన్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ తయారు చేసుకునే స్థాయికి భారతదేశం ఎదిగింది అన్నప్పుడు నిజంగా ఇది గర్వించదగ్గ అంశము. అండ్ దీనికి దోహదం చేస్తున్నటువంటి భారత ప్రభుత్వము, అదేవిధంగా శాస్త్రవేత్తల బృందము, ఆయా సంస్థలు, వీళ్ళందరినీ మనం అభినందిద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మన, దేశ హితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.